హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఈ ఎలిమినేషన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. సీరియస్లీ అసలు ఊహకు కూడా లేదు. తెలుసు ఆ ఓటింగ్లో కొంచెం తక్కువ ఉందని తెలుసు, బట్ మరీ ఎలిమినేషన్ అయిపోయేంత డౌన్లో ఉందని అసలు తెలియదు నిజంగా. సాయంత్రం 5:30 మా అజం నాకు ఒక అప్డేట్ ఇచ్చాడు, శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని. నేను నమ్మలా, ప్రతిసారి ఏదో అవుతాను కదా, సో అవుతానని తెలిసి నేను నమ్మకుండా పాకిస్తాన్ టీం మీద ప్రామిస్, శ్రీజ ఎలిమినేషన్ బయట నడుస్తున్న ఫేక్ ఏదైతే ఉందో శ్రీజ ఎలిమినేషన్ అనేది ఫేక్ అని పెట్టా. అంటే శ్రీజ ఎలిమినేషన్ అని చెప్పగానే చెప్పా. అక్కడ చాలా మంది అడిగారు కూడా, బట్ వాళ్ళకి నమ్మొద్దని చెప్పాను నేను ఇన్స్టాగ్రామ్లో. నాకు నమ్మకం లేదు అమ్మ ఎలిమినేట్ అయిపోద్దని. ఎందుకంటే సో దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సుమన్ అన్న వర్సెస్ డెమోన్ పవన్ మధ్య నడుస్తుందని చెప్పి వేరే ఒక అతను చెప్పాడు. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్ చేతిలో పెడతారు, సో వైల్డ్ కార్డ్ చేతిలో పెడితే ఈ పవర్ అస్త్ర ఇది అది అన్నారు కదా, సో ఇవన్నీ ఉండేసరికి నేను నమ్మా పవర్ అస్త్ర అది ఇది అంతా ఉంటుందని చెప్పి నేను ఊహించుకున్నాను కదా. సో ఏవైతే ఊహలు ఉన్నాయో అవన్నీ చల్లా చెదురైపోయినాయి, అసలు లిటరల్లీ పటా పంచలు అయిపోయినాయి అవన్నీ. అసలు వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేస్తారు, లేదా పవర్ అస్త్ర ద్వారా తీసుకెళ్ళి అక్కడ పెడతారు. రితు చౌదరి ఆల్రెడీ ఎవిక్టెడ్ లో ఉంది, రితు చౌదరిని తీసుకెళ్తారు, ఏవేవో అనుకున్నాం. బట్ రితు చౌదరి అవ్వచ్చు, లేకుంటే ఆ అమ్మాయి సంజన గారు అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఓటింగ్ ఆర్డర్లో సేవ్ అయ్యారంట. వీళ్ళ ముగ్గురు పెట్టి, సో వీళ్ళ ముగ్గురులో ఎవరిని అన్నప్పుడు, సో అప్పటికి కూడా వైల్డ్ కార్డ్స్ లో వచ్చినప్పుడు సో వాళ్ళకి బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేయచ్చు, లేదా వాళ్ళు అతి మంచితనం అంటే వాళ్ళ తోపులను నిరూపించుకోవడం కోసం సో ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళనే తీసేసి మేము అలాంటి వాళ్ళని స్ట్రాంగ్ వాళ్ళని తీయం, మీ స్ట్రాంగ్ వాళ్ళతో ఆడతామని అనిపించుకోవడానికి సో సుమన్ శెట్టి నన్ను కూడా తీసేయచ్చు, స్ట్రాంగ్ అయితే డెమోని తీసేయచ్చు. అసలు శ్రీజ అనే అమ్మాయి లెక్కలోకే లేదు నాకు. బట్ ఆ అప్డేట్ ఏదైతే ఉందో మీరు చూసుకుని టైం కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది, అదే అప్డేట్ నేను అలాగే పెట్టాను. దాని తర్వాత పాపం జనాలందరూ ఇంకా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మెసేజ్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక అప్డేట్ పెట్టాను, ఆ అమ్మాయి ఏం కాదు సేఫ్ అని. బట్ అన్ఫార్చునేట్ అసలు ఇది, ఆ అమ్మాయి ఎలిమినేట్ అవటము, ఇంకా బజ్ లోకి వెళ్ళటము, సో బజ్ క్వశ్చన్స్ కోసం అందరిని అడగటము, ఇది మామూలు విషయం కాదు అసలు అది. సో మా అజం ఫస్ట్ టైం అప్డేట్ నాకు మంచి అప్డేట్ ఇచ్చాడు, అది నేను నమ్మలేదు. శ్రీజ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ సీజన్ 9. కామనర్స్ టచ్ కూడా చేయరని అనుకున్నాను. మళ్ళీ అదే మాట మీద నన్ను సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతారని అనుకున్నాను. బట్ సుమన్ శెట్టి అన్నకి ఓటింగ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్పే పొద్దున ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్స్ ఎ కార్పొరేట్ షో, సో బేస్డ్ ఆన్ ఓటింగ్ తీయొచ్చు తీయకపోవచ్చు, పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉండాలి అనుకుంటారు. శ్రీజ గేమ్ అలాగే ఆడుద్దని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే గేమ్ అనుకుంటా ఉన్నాను నేను. బట్ శ్రీజని ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకు అనేది ఇప్పటికీ కూడా అసలు ఆ అమ్మాయి అంటే ఎవరైనా మారుతున్నారు అన్నప్పుడు మారుతున్న వాళ్ళని బయటికి పంపించేస్తుంది బిగ్ బాస్. నాకు అర్థం కాలే, ఆ అమ్మాయి ఈ వీక్ పర్లేదు, గేమ్ బాగా ఆడింది, ఎఫర్ట్స్ బాగా పెట్టింది, ఇంత జరిగిన తర్వాత శ్రీజ ఎలిమినేషన్ ఎందుకైంది? శ్రీజ ఎలిమినేషన్ అయింది అంటే అసలు నిజంగా వినడానికి నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది తెలుసా. మా వాడు చెప్పిన వెంటనే ఏదో ఫన్నీగా పెట్టాను ట్వీట్, సర్లే జనాలు నమ్మినప్పుడు చూద్దామని ఇన్స్టాగ్రామ్లో అడిగినప్పుడు మనం ఒక సేఫ్ సైడ్ పెడదాము, ఎందుకంటే మంచిది మనమే ముందు చెప్పకున్నాం అన్న అప్డేట్ ఉంటుంది, కనీసం పెద్దవాళ్ళకంటే ముందు చెప్పామన్న అప్డేట్ ఉంటుందని చెప్పి పెట్టాను నేను. అది ఇది అవుతుందని అనుకోలేదు నేను. సో ఆ అమ్మాయి గేమ్ పర్లేదు బాగానే ఆడుతుంది. ఇప్పుడు ఇంకా ఎలా నమ్మాలి అంటే సుమన్ శెట్టి అన్న సేవ్ అయ్యాడు, డెమోన్ సేవ్ అయ్యాడు అంటే ఓకే, సుమన్ శెట్టి అన్న సేవ్ అయ్యాడు, శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అంటే అంటే బేస్డ్ ఆన్ ఓటింగే తీసారని అనుకోవాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ సుమన్ శెట్టి ఎందుకంటే శ్రీజ అమ్మాయి చాలా ముందు ఉంటుంది అమ్మాయి, సో ఇంకా బేస్డ్ ఆన్ ఓటింగే తీసారని అనుకోవాలి. అండ్ నేను ఓటింగ్లో కూడా అమ్మాయి చాలా తక్కువ ఓటింగ్లో ఉందని చెప్పాను, సో చాలా మంది నమ్మలేదు అప్పుడు. బట్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అమ్మాయి ఎలిమినేషన్ ఒక టీఆర్పీ ఎలిమినేషన్ అని చెప్పి ఇంత కూడా ఎవరితో అన్నాను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వేరే రివ్యూవర్తో మాట్లాడుతున్నప్పుడు. అన్న లేదు, అసలు టీఆర్పీ ఎలిమినేషన్ గీతూ రాయల్ ఎలిమినేషన్ ఏదైతే జరిగిందో మేబీ ఆ వీక్లో శ్రీజ ఎలిమినేషన్ జరగచ్చు, అంతేగాని ఇంత ముందుకు ఎలిమినేషన్ అయితే అమ్మాయి అయ్యే ఛాన్సే లేదు. అమ్మాయి వల్ల చాలా గేమ్ ముందుకు పోయే కొద్ది ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే సో మన చేతులు ఏం లేదు, శ్రీజ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ సీజన్ 9. సో అంతే. ఇంకా నాకైతే మాత్రం సీరియస్లీ ఇది షాకింగ్ ఎలిమినేషన్ మాత్రమే. ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉందని తెలుసు, బట్ నేనేం నమ్ముతానంటే సో బిగ్ బాస్ కార్పొరేట్ షో, వాళ్ళకి స్టఫ్ ఇచ్చే వాళ్ళే కావాలి అని నేను బలంగా నమ్ముతా. బట్ మన ఆలోచనలకి భిన్నంగా వాళ్ళు మేబీ బేస్డ్ ఆన్ ఓటింగే తీసేసారా, ఇంకేదైనా కారణాలు ఉంటాయా? సో ఇప్పటికైతే చూసిన దాని ప్రకారం బేస్డ్ ఆన్ ఓటింగే తీసేసారని నేను అనుకోవాలి, ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ తీసేయడానికి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా గట్టిగానే ఉంటుంది కంపేర్ టు సుమన్ అన్న. సో అదనమాట. ఇప్పటికీ అప్డేట్ ఫేక్ అవ్వాలనే కోరుకుంటా ఉన్నాను, అయినా మనం ఏం చేయలేం, ఎందుకంటే బిగ్ బాస్ కదా, సో మనకి స్టఫ్ ఇచ్చే వాళ్ళే కావాలి. సో సుమన్ అన్నయ్య ఇంకేమన్నా స్టఫ్ ఇస్తా ఇప్పుడు అయితే మరి నో డౌట్ సుమన్ అన్న దగ్గర నుంచి అంత లేదు, మనకు తెలిసిందే కదా. సో నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్తున్నాను ఈ వీక్, బట్ ఇది జరగలేదు.
ఒకటి జరిగింది, ఒకటి జరగలేదు, ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అదనమాట. మనం లాస్ట్ వీక్ అవుతుంది అనుకున్నాము శ్రీజ, ఈ వీక్ అయింది శ్రీజ ఎలిమినేషన్. అంతే. జై హింద్.